ఇంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి ఇంకో చిన్న అవగాహన కలిగిస్తాను మీకు. చిన్న అవగాహన. ఒక 5 వేదిక మీదకి వస్తారు పిల్లలు. ఎవరు వస్తే దేవుడు వారిని దీవించును గాక, వారిని నడుపును గాక, వారి ప్రార్థన గదిలో కూడా దేవుడు వచ్చును గాక. ఇప్పుడు వస్తారు చూడండి. అదే సిగ్గుపడ్డం మానేసి పరిగెత్తడం నేర్చుకోవాలన్నమాట మనం. రైట్, వాట్ ఎవర్. దేవుని చేత దీవించబడాలనుకుంటున్నారు వీళ్ళు, దేవుని చేత దేవుని సన్నిధి వీరి ప్రార్థన గదిలోనికి రావాలనుకుంటున్నారు. రైట్, వాట్ ఎవర్. ఇలా నిలబడండి, నన్ను దూరం నిలబడండి. రైట్. ఇప్పుడు వీళ్ళు 5 డినామినేషన్లో 5 మినిస్ట్రీస్ అనుకోండి. వేరు మినిస్ట్రీ, వేరు డినామినేషన్స్. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు కాబట్టి నువ్వు పెంతెకోస్తు, నువ్వు బాప్టిస్ట్, నువ్వు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు మెథడిస్ట్, సరేనా? నువ్వు ఫెలోషిప్ సంఘాలు. వీళ్ళకు ఒకరంటే ఒకరికి పడదు, కానీ వీళ్ళందరికీ దేవుడు ఒక్కడే. సరిగ్గా వినండి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీకు చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఒకరంటే ఒకరికి పడట్లేదు. సమాజంలో డినామినేషన్ భేదాలు ఉన్నాయి, కానీ వీళ్ళందరికీ దేవుడు ఒక్కడే. రెండో విషయం, వీళ్ళకు ఒకరంటే ఒకరికి అనేక అభిప్రాయ భేదాలుండి కొంత ద్వేషంలోనూ ఉంది. ఒకరినొకరు పూర్తిగా రెస్పెక్ట్ చేసుకోలేరు. కానీ వీరిని అందరినీ ప్రేమిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వీరిలోనే ఉన్నాడు. వీరిని వాడుకోవాలనుకుంటున్నాడు. వీరు యథార్థవంతులు ఉన్నారు. ప్రతి డినామినేషన్లో, మినిస్ట్రీలో యథార్థవంతులు ఉంటారు. సిద్ధాంతాలలో కొంత అవగాహన లోపం ఉండే ఉంటుందేమో కానీ కొందరు యథార్థవంతులు ప్రతి మినిస్ట్రీ డినామినేషన్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, పెంతెకోస్తు వారు నిలబడి మాట్లాడుతుంటే ఫెలోషిప్ సంఘాలకో, బాప్టిస్ట్ సంఘాలకో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వరకు ఇలా వేరు వాళ్ళకి ఒక చులకన స్వభావం. వీరు మమ్మల్ని తృణీకరిస్తారు కాబట్టి మేము వీళ్ళని తృణీకరిస్తాం. వీళ్ళు వరములు ఉన్నాయంటారు, మేము లేవంటాము. వీళ్ళ మధ్యలో చిన్న గొడవ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన అనుభవం సిద్ధాంతానికి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాలనుకునే జ్ఞానం, పరిశుద్ధాత్ముడు ఇవ్వాలనుకున్నటువంటి అవగాహన ఏ డినామినేషన్కి, మినిస్ట్రీకి సంబంధించింది కాదు. ఒక వ్యక్తి విరిగి నలగడంతో, దేవునితో సహవాసం చేయడంతో మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉంటుండగా దేవుడు తన హృదయాన్ని ఆ వ్యక్తి హృదయంలో నుండి ప్రజల్లోనికి పంపించాలనుకుంటాడు. అలాంటి వారు ప్రతి మినిస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు వీరు నిలబడి మాట్లాడుతుంటే అటువైపు ఉన్న వాళ్ళు వేరే డినామినేషన్ అనుకోండి, వీళ్ళు ఫస్ట్ ఏం ఆలోచిస్తారు? అతడు మావాడు కాదు, అతడు చెప్పేది ఏది నేను నమ్మను అనుకుంటాడు. సరే, బాప్టిస్ట్ వాడు నిలబడ్డాడు అనుకోండి, ఇతడు అసలు పరిశుద్ధాత్మ సహవాసం లేదు, కృపావరాలే నమ్మడు, వాడు చెప్తే నేను ఎందుకు నమ్మాలనుకుంటారు మన వాళ్ళు. అలాగదని చెప్పి ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్రదర్ నిలబడ్డారు అనుకోండి, అసలు ఆరాధనలో వాయిద్యాలే వద్దని వాదించేవాడు, వీడి మాట నేనెందుకు నమ్మాలి, వీడికి బుద్ధే లేదు, అవగాహన లేదు అనేస్తారు కొందరు. ఇలా ఒక్కొక్కరు వారు నిలబడి మాట్లాడేటప్పుడు ఆత్మదేవుడు వారిలో నుండి ఏం మాట్లాడుతాడో అని వినట్లా, అసలు వారు ఏ మినిస్ట్రీ, ఏ డినామినేషన్ అన్న దగ్గర ఆగిపోతున్నారు. మీకు తెలుసా, ప్రతి డినామినేషన్లో భక్తులు ఉన్నారు, ప్రతి మినిస్ట్రీలో భక్తులు ఉన్నారు. సిఎస్ఐ నుంచి ఎంతమంది భక్తులు రాసిన పాటలు ఇప్పటికి మనం పాడుతున్నాం. సిఎస్ఐ మినిస్ట్రీస్ నుంచి ఆ డినామినేషన్ ఎంతమంది భక్తులు వచ్చారు. బైబుల్ మిషన్ అనగానే ఒకప్పుడు మహాభక్తుడు స్థాపించినటువంటి వేదిక. అక్కడ ఇప్పటికీ కొన్ని చర్యలను మూఢనమ్మకాలుగా భావిస్తూ చాలా మంది తృణీకరించేవారు ఉన్నారు. కానీ మీకు తెలుసా, వారు చేస్తున్న భక్తి, వారు చేస్తున్న ప్రయాసను బట్టి ఎంతమంది వెలిగించబడ్డారు, వారు పాడే పాటలు ఎంతమంది వింటున్నారు. సిఎస్ఐ చర్చ్ మాత్రం కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి కూడా ఎందరో భక్తులు లేచారు. కాకపోతే సిద్ధాంతం అనే గోడలు పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలకు కూడా అడ్డైపోతున్నాయి మనకి. నేను చెప్తున్నాను, ఏ డినామినేషన్ వాడైనా, ఏ మినిస్ట్రీ వాడైనా ఇలా నిలబడ్డాడు అంటే అతడు ఏ డినామినేషన్, ఏ మినిస్ట్రీ అని చూడడం మర్చిపోండి. అతడు మాట్లాడే మాట లేఖనానికి సరిపోతుందా లేదా చూసుకోండి. ఫస్ట్ మనం అందరం ఆత్మదేవుని స్వరం వింటాం, అప్పుడు గాడిద మాట్లాడినా వినబడుతుంది మనకి. ఆమేన్. అద్భుతం జరుగుతుంది.
ఈ సఖ్యత మిస్ అయింది ఈరోజు. మీలో ఎంతమంది పాటలు పాడతారు? ఏం పాట అది? రాజాని భవనంలో రేయి బగలు వేచి ఉందును. ఎంతమంది పాడుతుంటారు? అది ఆ పాట రాసింది ఎవరు? ఫాదర్ బెర్క్మెన్స్ గారు. ఫాదర్ బెర్క్మెన్స్ గారు. ఈ మధ్య వచ్చింది ఎబినేజర్ అది వేరు. పాత ఎబినేజర్ పాట గురించి చెప్తున్నాను నేను. ఫాదర్ బెర్క్మెన్స్ గారు ఏ మినిస్ట్రీకి సంబంధించిన వారు? ఒకప్పుడు రోమన్ క్యాథలిక్. ఈరోజు ఆయన నుండి వస్తున్న పాట ఆరాధనలో అన్ని సంఘాలు పాడుకుంటున్నాయి. డినామినేషన్లు, మినిస్ట్రీల బోర్డులు పెట్టి వ్యక్తులను సపరేట్ చేయడం కాదు, ప్రతి వ్యక్తిలో ఉన్న పరిశుద్ధాత్మని అనుభవాన్ని ముందు రుచి చూడడం నేర్చుకుందాం. ఆమేన్. అప్పుడు దేవుడి భూమి మీద చేసే పని ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ డినామినేషన్ల గోడలు ఉన్నాయి కదా, వారు వేరు వీరు వేరని, ఇది కేవలం ఐడియాలజికల్ ఎర్రర్స్ మాత్రమే, ఆలోచన పరమైన విభేదం మాత్రమే. ఒకరోజు అర్థమైపోయింది అనుకోండి, పెంతెకోస్తు బ్యాప్టిస్ట్ కలిసిపోతారు, బ్యాప్టిస్టు సిఎస్సి కలిసిపోతారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కలిసిపోతారు, ఫెలోషిప్ సంఘాలు కలిసిపోతారు. ఎందుకంటే ఒకరోజు అందరం కలిసి సంఘమై ఎత్తబడతాం. ఏక శరీరం అయితేనే మనం ఆయన భార్య అవుతాం. ఆయనకు సంఘం భార్యలు కాదు, సంఘం భార్య. వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం. ఇందులోంచి ఒక అవయవం తయారవుతుంది, ఇందులోంచి ఒక అవయవం, ఇందులోంచి ఒక అవయవం, వీళ్ళందరిలోంచి ఒక్కొక్క అవయవం తయారై సంఘం అవుతుంది. కొందరు తల లాంటి వారు తయారవుతారు. ఏ మినిస్ట్రీలో తల తయారవుతుంది? తల చాలా ప్రధానమైనది. ఏ మినిస్ట్రీలో, ఏ డినామినేషన్లో తల తయారవుతుంది? సింపుల్గా చెప్పనా, దేవుని ఆలోచన విధానం, దేవుని దైవ ప్రత్యక్షత, దేవుడు దాచిన సంగతులు, దేవుని వాక్య మార్గం, దేవుని వ్యూహం, వీటన్నిటినీ ఎవరైతే సమపాలనలో నేర్చుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో కొనసాగుతున్నారో వారు తల అవుతారు. ఇప్పుడు చెప్పండి, మనం సందేశం వినేటప్పుడు ఫస్ట్ ఏం చూస్తున్నాం? వాళ్ళది ఏ మినిస్ట్రీ, ఏ డినామినేషన్, ఆయన ఏం నమ్ముతాడు, ఏం మాట్లాడతాడు. నేనేం చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి నిలుచున్నప్పుడు సిద్ధాంతాలు ఏం మాట్లాడు, బోధించేటప్పుడు వారి మినిస్ట్రీ నియమాలు ఏం మాట్లాడు, బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు చాలా మంది. వాళ్ళలో భక్తులను గుర్తించడానికి అవకాశం ఉంది. ముందు అవగాహన లేకుండా మనం ఎంత భక్తి నేర్చుకున్నా, నేను చెప్తున్నానని మరణ నేలపాలైపోతుంది. అవగాహన చాలా అవసరం సంఘానికి.